స్పోర్ట్స్ అప్డేట్ చూద్దాం. ఇవాళ భారత్ న్యూజిలాండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి టీ20లో ఘన విజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్పై గురిపెట్టింది. మరోవైపు రెండో మ్యాచ్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది కివీస్. తొలి మ్యాచ్లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి చూస్తే భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. అయితే గాయం కారణంగా అక్షర్ పటేల్ మ్యాచ్కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి టీ20లో భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ చెలరేగి ఆడాడు. తనదైన మార్క్ షాట్స్తో మెరుపులు మెరిపించాడు. సూర్యకుమార్ కూడా చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక క్రీజ్లో ఉన్నంతసేపు పాండ్యా ప్రభావం చూపించగా ఫినిషర్గా రింకు సింగ్ తన పేరును నిలబెట్టుకున్నాడు. ఇక తొలి టీ20లో సంజు శాంసన్, ఇషాన్ కిషన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. శుభ్మన్ గిల్ను తప్పించడంతో టీ20 టీంలో ఓపెనర్గా తన స్థానం పదిలం చేసుకున్నారు శాంసన్. అంచనాలకు తగినట్లుగా ఆడాల్సి ఉంది ఆయన. అదేవిధంగా వరల్డ్ కప్ టీంలో కూడా చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్పై నమ్మకంతో మేనేజ్మెంట్ ఆ మూడో స్థానంలో ఆడే అవకాశం కల్పించింది. ఒక్క మ్యాచ్లో వైఫల్యం సమస్య కాకపోయినా చెత్త షాట్లతో వీరిద్దరూ వికెట్లు సమర్పించుకున్నారు. ఈసారి తప్పులు దిద్దుకునే అవకాశం వీరికుంది. ఇక పేస్ బౌలింగ్లో మరోసారి అర్షదీప్ సింగ్, బుమ్రా ప్రదర్శనపై జట్టు ఆధారపడి ఉండగా పాండ్యా కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడు. స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, అక్షర్ ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తున్నారు. గాయం కారణంగా అక్షర్ ఆడకపోతే మరో స్పిన్నర్ బిష్నోయ్కు జట్టులో చోటు దక్కే ఛాన్స్ ఉంది. WPL విషయానికి వస్తే విమెన్ ప్రీమియర్ లీగ్లో వరుసగా 3 ఓటముల తర్వాత గుజరాత్ జైంట్స్ మళ్లీ గెలుపు బావుట ఎగరేసింది. మూడో విజయంతో ఆ జట్టు ప్రస్తుతం రెండో స్థానానికి ఎగబాకింది. గురువారం జరిగిన పోరులో 45 పరుగుల తేడాతో యూపీ వారియర్స్ను ఓడించింది గుజరాత్. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆ తర్వాత 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ 17.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలిపోయింది. సోఫీ డివైన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. 42 బంతుల్లో 50 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచింది. అంతేకాదు 2 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించింది. బంగ్లాదేశ్ మొండిగా వ్యవహరిస్తోంది. పంతం వేడటం లేదు. భారత్లో టీ20 వరల్డ్ కప్ ఆడే విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాలు సాకు చూపుతూ బంగ్లాదేశ్ తమ ప్లేయర్లను భారత్కు పంపడానికి నిరాకరిస్తోంది. భారత్కు బదులు తమ మ్యాచ్లు వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే బంగ్లాదేశ్ చెప్పినట్లు భారత్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు, ఇతర సిబ్బందికి వచ్చిన ముప్పేమీ లేదని తెలిపింది ఐసీసీ. మరో 24 గంటల సమయం ఇస్తున్నామని, ఒకవేళ వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగాలి అనుకుంటే ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను ఆడిస్తామని ఐసీసీ ఇప్పటికే కుండ బద్దలు కొట్టేసింది. దీనిపై మరోసారి స్పందించిన బంగ్లా క్రికెట్ బోర్డు తమ ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం చెబుతామని ప్రకటించింది. ఐసీసీ మా అభ్యర్థనను మన్నించి న్యాయమైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపింది. బంగ్లా ఎంతకీ దిగి రాకపోవడంతో ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.